దాత్రి బెదిరింపులతో కాలబేరానికి వచ్చిన కమలాకర్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ ఈ సీరియల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇక యువరాజ్, సుధాకరు, కౌశికి వాళ్ళందరూ కూడా కమలాకర్ దగ్గరికి వచ్చి చెప్పండి మిమ్మల్ని ఎవరు పొడిచారు అని అయితే అడుగుతూ ఉంటారు. ఇక అంతలో పోలీసులు కూడా అక్కడికి వస్తారు. మీరు మీ స్టేట్మెంట్లో కేదారు పొడిచారని చెప్తున్నారు, కానీ అక్కడ సూరి నేను పొడిచానని ఒప్పుకుంటున్నాడు. చెప్పండి, అసలు నిజం ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉంటారు. ఇక కమలాకర్ అయితే జగదాత్రి వైపు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడు జగదాత్రి మాత్రం చాలా కాన్ఫిడెంట్గా కమలాకర్ వైపు చూస్తుంది. ఇక అప్పుడు కమలాకర్ నన్ను పొడిచింది సూరినే, ఎందుకంటే నా చేతిలో సూరి మెడలో ఉన్న రుద్రాక్ష ఉంది. ఆ రుద్రాక్ష అతను పొడిచినప్పుడు నా చేతికి దొరికింది, నాకు ఇప్పుడు గుర్తొచ్చింది అని అయితే కమలాకరు ఒప్పుకుంటాడు. ఇక పోలీసులు అయితే కేసు అయితే క్లోజ్ అయ్యింది అని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక అది వినగానే సుధాకర్, కౌశికి వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సుధాకర్ కేదార్ దగ్గరికి వచ్చి, కేదార్, నేను అనరాని మాటలు అన్నాను, క్షమించమని అడుగుదాము అన్న వయసులో చిన్నవాడి అయిపోయావు. ఇక అప్పుడు కేదార్, అయ్యో నాన్న అలా అంటారేంటి, మీరు నాకు జన్మనిచ్చిన తండ్రి, మీతో క్షమాపణ చెప్పించుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇప్పటి నుండి మనం అందరం ఒకటే ఫ్యామిలీ. ఇక ఇంతలో యువరాజు, ఏంట్రా అప్పుడే ఇంతలో వరుసలు కలిపేస్తున్నావు, మీ వారసత్వం ఇంకా ప్రూవ్ అవ్వలేదు, కేవలం హత్య చేయలేదని మాత్రమే ప్రూవ్ అయ్యింది. అలాంటప్పుడు నువ్వు ఈ ఇంటి వారసుడివి ఎలా అవుతావు అంటాడు యువరాజు. అంతేకాదు ఈ ఇంటి ఫ్యామిలీ మెంబరు కూడా కాదు. ఇక అలా కోపంగా చెప్పి అక్కడి నుంచి అయితే యువరాజు వెళ్ళిపోతాడు. ఇక జగదాత్రి, కేదార్ ఇద్దరు కూడా కౌశికి వైపు అలాగే చూస్తూ ఉండిపోతారు. ఇక కౌశికి జగదాత్రి, కేదార్ దగ్గరకు వచ్చి, ఎవరు ఏమనుకున్నా ఈ ఇంటికి వారసులంటే మీరే అని అంటుంది. మీరేంటో బాబాయ్ మనసుకు కూడా తెలుసు అని ఇక జగదాత్రి భుజం పైన తట్టి కౌశికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇంతలో సుధాకర్ అయితే అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. ఎలా అయినా నేను కేదార్కి న్యాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి కేదారు ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇప్పటికి కూడా వాడు నా కొడుకు అని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాడు. ఖచ్చితంగా వాడు ఇంటి వారసుడు అని ప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు. కాబట్టి నేను కేదార్కి న్యాయం చేసి తీరాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కౌశికి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. కేదార్ని ఇన్ని రోజులు అనరాని మాటలు అన్నందుకు కేదార్కి ఎలాగైనా న్యాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. కేదార్కి అయితే ఒక మంచి గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది కౌశికి. ఇక కౌశికి అయితే సుధాకర్ దగ్గరకు వస్తుంది. వచ్చి, బాబాయ్ ఏం ఆలోచిస్తున్నారు అని అడుగుతుంది. చాలా కోపంగా, పొడిచింది ఎవరో చెప్పాల్సింది ఈ జగదాత్రియో కేదారో పోలీసులో కాదు, బాబాయ్ చెప్తేనే మనం వినాలక్క అంటాడు. ఇక అంతకు ముందే దాత్రి కమలాకర్ దగ్గరకు వెళ్ళి, కేదార్ పొడవలేదని చెప్పండి మామయ్య గారు అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు కమలాకర్, కేదారే నన్ను పొడిచాడు అని కేదార్ని ఎలాగైనా జైలుకు పంపిస్తాను అని అంటాడు. ఏదో ఒక విధంగా కేదార్ని జైలుకు మాత్రం ఖచ్చితంగా పంపిస్తాను అంటాడు. ఇక అప్పుడు జగదాత్రి, అయితే మీరు కూడా జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి అని అంటుంది. ఇక అప్పుడు కమలాకర్, నేనెందుకు జైలుకు వెళ్తాను అని అంటూ ఉంటాడు. సుహాసిని అత్తయ్య గారి మర్డర్ కేసులో మీరు జైలుకు వెళ్ళటానికి సిద్ధంగా ఉండండి అని జగదాత్రి అంటుంది. ఇక కమలాకర్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు ఆ మాట వినగానే. అంతవరకు జగదాత్రి నిలబడి మాట్లాడుతుంది. ఆ తర్వాత పక్కనే ఉన్న చైర్లో కూర్చొని మాట్లాడటం స్టార్ట్ చేస్తుంది. తాత అబద్ధం కావచ్చు, చెప్పిన విషయం కూడా అబద్ధం కావచ్చు, కానీ మీ భయం మాత్రం నిజం కాదా? ఇప్పుడు మీరు భయపడుతున్నారు అంటే 25 ఏళ్ల ముందు మీరు తప్పు చేసినట్లే. మీరు అందరి ముందు కేదార్ మిమ్మల్ని పొడవలేదు అని నిజం చెప్పకపోతే నేను ఇప్పుడే స్టేషన్కి వెళ్ళి సుహాసిని అత్తయ్య గారి కేసుని రీఓపెన్ చేపిస్తాను. ఇక దాత్రి అలా చెప్పడంతో కమలాకర్కి అయితే చెమటలు పట్టేస్తుంటాయి. ఇక చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇప్పటికైనా అర్థమైందా? మీరే ఆలోచించుకోండి. నేను కేసు రీఓపెన్ చేపించినా లేదా కేదార్ మిమ్మల్ని పొడవలేదని ఒప్పుకుంటారా? ఇక అలా దాత్రి అయితే కమలాకర్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక కమలాకర్ అయితే ఆలోచనలో పడతాడు. ఇక యువరాజు అయితే, పొడిచింది ఎవరో బాబాయ్నే అడుగుదాం అని అంటాడు. ఇక కేదార్ పొడవలేదని చెప్పాలి అంతే కదా, అయితే బాబాయ్ చెప్పేస్తారులే అని కౌశికి అంటుంది. ఇక జగదాత్రి, కేదార్ వాళ్ళైతే ఇంటికి వస్తారు. ఇంతలో సుధాకర్, కౌశికి కొత్తగా కడుతున్న ఫ్యాక్టరీకి సీఈఓ ఎవరిని చేయాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో యువరాజ్, నన్ను చేయొచ్చు కదా అని అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు కౌశికి అయితే, నాకైతే కేదార్ని చేయాలని ఉంది అని చెప్తూ ఉంటుంది. ఇక అలా కౌశికి అనటంతో ఒక్కసారిగా కేదార్, జగదాత్రి ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక వైజయంతి, యువరాజు, నిష్క కూడా షాక్ అయిపోతారు. వైజయంతి, ఏందమ్మి నువ్వు మాట్లాడేది ఏదైనా కరెక్ట్గా ఉందా? నువ్వు చెప్పేదేమి నాకు అర్థం కావట్లేదు. తలా తోక లేని ఈ కేదార్కి మన ఇంటి ఫ్యాక్టరీకి సీఈఓ చేయడం ఏంటి? ఇక అప్పుడు యువరాజ్, అక్క నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లా, వాడిని సీఈఓ చేయడం ఏంటి అక్క? కేదార్ ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు, అందుకనే ఆ ఫ్యాక్టరీకి సీఈఓ కేదార్ని చేయాలి అనుకుంటున్నాను. కావాలంటే నిన్ను ఇంకో ఫ్యాక్టరీకి ఎండీని చేస్తాను అని అయితే కౌశికి చెప్తూ ఉంటుంది.
ఇక అప్పుడు యువరాజ్ సుధాకర్తో, ఈ యువరాజ్ ఎప్పటికీ రాజులాగే ఉండాలి. ఒకరి కింద మంత్రిలా ఉండటం ఎప్పటికీ ఈ యువరాజుకి ఇష్టముండదు. అయినా వీడికి నాకు పోలికేంటి? ఇక గట్టిగా కేదార్ కాలర్ పట్టుకొని, ఇదంతా కూడా నీ వల్లే జరుగుతుందిరా. నువ్వెప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి నాకు ఈ ఇంట్లో కొంచెం కూడా మర్యాద లేకుండా పోతుంది అని యువరాజ్ అనగానే, యువరాజ్ కేదార్ కాలర్ వదులు. నాకు మీ ఇద్దరూ సమానమే. మీ ఇద్దరిలో ఎవరు సీఈఓ అవ్వాలన్నది నేను ఆలోచించి డిసైడ్ చేస్తాను. ఇక శ్రీవల్లి ఎంగేజ్మెంట్ ఉంది కదా, అది అయిపోయాక నేనే డిసైడ్ చేస్తాను అని చెప్పి కౌశికి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు యువరాజ్ అయితే కోపంతో, ఈ ఇంట్లో ఏదో టీచర్గా కాలం గడుపుకుంటున్నాడు అనుకున్నాను, ఇప్పుడు ఏకంగా సీఈఓ అయిపోవాలి అనుకుంటున్నాడా? ఎప్పటికీ వీడిని సీఈఓ అయితే అవ్వనివ్వను అని అయితే కేదార్ని యువరాజ్ అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు వైజయంతి అయితే, ఈ ఇంట్లో మనం కీలుబొమ్మల్లా తయారైపోయినాం. ఆ కేదార్ గాడిని ఇంత నెత్తి మీద పెట్టుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. ఇక ముగ్గురు కూడా సుధాకర్ కౌశికి మీద కోపంగా మండిపడుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అప్పుడు సుధాకర్, ఏం లేదమ్మా, మన ఇంట్లో జరుగుతున్న విషయాల గురించి ఆలోచిస్తున్నాను, అది కాక కేదార్ విషయం ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను అని చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు కౌశికి, కేదార్కి ఎలా అయినా న్యాయం చేయాలి అనుకుంటున్నారు కదూ? అవునమ్మా అంటారు. బాబాయ్, నేను ఎలాగో కొత్త ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నా కదా, ఆ ఫ్యాక్టరీకి కేదార్ని సీఈఓగా చేద్దాము అనుకుంటున్నాను. కేదార్ జగదాత్రి కన్నా నమ్మకస్తులు మనకి ఇంకా ఎవరుంటారు? సుధాకర్ అది వినగానే, బాగుందమ్మా నీ ఆలోచన, ఖచ్చితంగా అలానే చేద్దామంటాడు. ఇక కౌశికి సుధాకర్ హాల్లోకి వచ్చి జగదాత్రి కేదార్ని పిలవడంతో వాళ్ళు కిందకు వస్తారు. వాళ్ళతో పాటు యువరాజు వాళ్ళు కూడా వస్తారు. మామయ్య గారు కాఫీ తీసుకోండి, ఏంటి ఇలా పిలిచారు అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు సుధాకర్, ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదామని పిలిచానమ్మా అంటాడు. కౌశికి కొత్తగా ఒక ఫ్యాక్టరీ కట్టాలి అనుకుంటుంది కదా. ఇక సుధాకర్ అలా చెప్పడంతో యువరాజు, ఆ ఫ్యాక్టరీకి నన్నే సీఈఓ చేస్తారు అని ఇక కలలు కంటూ ఉంటాడు. ఇక అప్పుడు వైజయంతి, త్వరగా ఫ్యాక్టరీ ఏదో పూర్తి చేస్తే మన అబ్బోడిని సీఈఓ చేసేయొచ్చుగా అని అంటూ ఉంటుంది. నువ్వు ఇచ్చిన 6 నెలలు కూడా అయిపోయింది కదా అని వైజయంతి అనటంతో ఇక అప్పుడు యువరాజ్ అయితే ఇలా అంటూ ఉంటాడు. నువ్వు 6 నెలలు ఏ తప్పు చేయకుండా ఉంటే నిన్ను అప్పుడు ఫ్యాక్టరీకి సీఈఓ చేస్తాను అని అన్నావు కదా అక్క. నువ్వు ఇచ్చిన 6 నెలల్లో నేను ఏ తప్పు చేయలేదు కదా అక్క. అందుకనే నీకోసం నేను ఎన్నో భరించి ఏ తప్పు చేయకుండా ఈ 6 నెలలు ఉన్నాను అక్క అంటాడు. ఖచ్చితంగా ఫ్యాక్టరీ కట్టేలోపు నన్ను సీఈఓగా అనౌన్స్ చేయొచ్చు కదా అక్క అని యువరాజ్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా అయితే ఆలోచనలో పడుతుంది కౌశికి. ఇక అది విన్న సుధాకర్ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే చూస్తూ ఉంటాడు. ఇక జగదాత్రి కేదార్ వాళ్ళు మాత్రం ఏం మాట్లాడకుండా అలానే చూస్తూ ఉంటారు. ఇక కౌశికి అయితే, నేను కొత్త ఫ్యాక్టరీకి సీఈఓగా కేదార్ని చేయాలి అనుకుంటున్నాను యువరాజ్ అంటుంది. ఇక కౌశికి అలా చెప్పేసరికి జగదాత్రి కేదార్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక వైజయంతి కూడా షాక్ అయిపోతుంది. ఏందమ్మీ, నువ్వు మాట్లాడేది ఏమన్నా కరెక్ట్గా ఉందా? నువ్వు చెప్పేదేమీ నాకు అర్థం కావట్లేదు. తోక లేని ఈ కేదార్కి మన ఫ్యాక్టరీకి సీఈఓని చేయటం ఏంటి? అది తప్పు కదూ. ఇక యువరాజు కూడా, అక్క నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు అక్క, వాడిని సీఈఓ చేయటం ఏంటి? అప్పుడు ఇక సుధాకర్ ఏమో, కేదార్ ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు, అన్ని ఓపికతో భరించాడు. ఇంకో ఫ్యాక్టరీకి కావాలంటే నిన్ను ఎండీని చేస్తాను అంటాడు. ఇక కేదార్ని సీఈఓ చేసి తర్వాత నిన్ను ఎండీని చేస్తాను అనగానే అప్పటికి యువరాజు, నానా, ఈ యువరాజు ఎప్పటికీ రాజులాగే ఉండాలి, మంత్రిలా ఉండటం ఈ యువరాజుకి నచ్చదు. అయినా వీడికి నాకు పోలికేంటి? ఇక యువరాజు అయితే కోపంగా కేదార్ కాలర్ పట్టుకొని, రే ఇదంతా నీ వల్లే జరుగుతుందిరా. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఈ ఇంట్లో అడుగు పెట్టావో అప్పటి నుంచి నాకు ఈ ఇంట్లో కొంచెం కూడా మర్యాద లేదు. యువరాజ్, కేదార్ కాలర్ వదులు అని అంటుంది కౌశికి. చూడు, ఒకటి మాత్రం నిజం, నాకు మీరిద్దరూ సమానమే. మీరిద్దరిలో ఎవరు సీఈఓ అవ్వాలన్నది నేను పర్సనల్గా డిసైడ్ చేస్తాను. శ్రీవల్లి ఎంగేజ్మెంట్ ఉంది కదా, అది అయిపోయాక నేనే డిసైడ్ చేసి చెప్తాను. ఇక అలా చెప్పి కౌశికి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక యువరాజ్ అయితే కోపంగా, ఈ ఇంట్లో వీడేదో టీచర్గా కాలం గడుపుకుంటున్నాడు అనుకున్నాను, కానీ ఏకంగా వీడు సీఈఓ అయిపోవాలి అనుకుంటున్నాడా? నెవర్, ఎప్పటికీ వీడిని సీఈఓ అవ్వనివ్వను అని అంటూ ఉంటాడు యువరాజ్. ఇక వైజయంతి అయితే నిష్కాతో ఇలా అంటూ ఉంటుంది. అమ్మే, మనం ఈ ఇంట్లో కీలుబొమ్మల్లా అయినాము, మన మాటకి అస్సలు విలువ లేదు. ఆ కేదార్ గాడిని ఎంత నెత్తిన పెట్టుకుంటారని అస్సలు అనుకోలేదు. ఇక ముగ్గురు కూడా కౌశికి సుధాకర్ మీద కోపంతో ఉంటారు. ఇక ఇంతలో శ్రీవల్లి కోసం వచ్చిన పెళ్ళికొడుకైతే ఫోన్ చేస్తాడు. ఇక సుధాకర్ వాళ్ళకి కాల్ చేసి, రేపు మంచి ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పారు, కాబట్టి మీ ఇంట్లోనే ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుంటే బాగుంటుందని చేశాము అంటారు. ఓకే బాబు, అలాగే కానిద్దాం, నేను ఈ విషయం మా ఇంట్లో కూడా అందరికీ చెప్తాను అంటాడు సుధాకర్. ఇక వైజయంతిని కౌశికిని అందరినీ అయితే కాల్ కట్ చేయగానే అక్కడికి పిలుస్తాడు. ఇప్పుడే పెళ్ళికొడుకు వాళ్ళు ఫోన్ చేశారు,
ఇక పెళ్ళికొడుకు రాజు అయితే రేపు ఎంగేజ్మెంట్కి మంచి ముహూర్తం ఉందంట అని చెప్తున్నాడు. కాబట్టి మనల్ని రమ్మని పిలుస్తున్నారు. ఇంట్లోనే ఎంగేజ్మెంట్ చేసుకుందాము అంటున్నారు. ఇక వైజయంతి మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇదేంది వీడికి ఇప్పుడిప్పుడే ఎంగేజ్మెంట్ వద్దని చెప్పాను కదా, డబ్బులు లేవని చెప్పాను కదా, అయినా కూడా ఎంగేజ్మెంట్కి ఓకే చెప్తున్నాడా, ఇదంతా నా కర్మ అనుకుంటూ ఉంటుంది. ఇక అయితే రేపటిలోగా నేను డబ్బులు సెట్ చేసుకోవాలా అని ఇక డబ్బుల గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక కౌశికి అప్పుడే శ్రీవల్లి దగ్గరికి వచ్చి, నీకు రేపు ఎంగేజ్మెంట్ జరుగుతుంది, చెప్పు నీకు ఏ శారీ కావాలి అని అడుగుతూ ఉంటుంది. నీకోసం మంచి మంచి పట్టు చీరలు తీసుకొస్తానని చెప్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరి కోసం బట్టల కోసం అయితే శారీస్ వాళ్ళని ఇంటికి పిలిపిస్తుంది కౌశికి. ఇక అందరూ కూడా ఎవరికి నచ్చిన చీరలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. ఇక శ్రీవల్లి ఎంగేజ్మెంట్కి అయితే సుధాకర్ వాళ్ళు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తారు. యువరాజ్ కేదార్ దగ్గరుండి మరి ఆ ఏర్పాట్లన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ ఫేక్ పెళ్లి కొడుకైన రాజు వాళ్ళ అమ్మ నాన్నతో ఇంటికైతే రీచ్ అవుతాడు. ఇక అలా రీచ్ అవగానే వైజయంతి కనపడితే తన వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక రాజు అయితే మేడం డబ్బులు రెడీ చేశారా అని అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు వైజయంతి నువ్వు ఆగరా అని సైగ చేస్తూ ఉంటుంది. ఇక అలా ఇద్దరు కలిసి అన్ని విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక బయట వాళ్ళకి మాత్రం కవరింగ్ చేయడానికి ఎంగేజ్మెంట్ రింగ్స్ తెప్పిస్తున్నాం బాబు, కొద్దిసేపట్లో వచ్చేస్తాయి అన్నట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది వైజయంతి. ఇక అంతలో వైజయంతికి ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. ఇక ఆ ఫోన్ అయితే లిఫ్ట్ చేసి హలో తెచ్చుండావా అని అయితే అడుగుతూ ఉంటుంది. ఓకే మేడం అనగానే ఇక వైజయంతి అయితే బయటికి వస్తుంది. ఇక వైజయంతి అయితే బయటికి వెళ్ళి దొంగతనంగా తీసుకుంటూ ఉంటుంది. ఇక వచ్చిన అతనైతే మేడం మీరు ఇదిగో నగలు తాకట్టు పెట్టమన్నారు కదా, దానికి సంబంధించిన రిసిప్టు డబ్బులు అని అయితే చెప్తూ ఉంటాడు. ఇక అప్పుడు వైజయంతి రిసిప్ట్ లేకపోయినా ఇప్పుడు ఏం కాదులేరా అని డబ్బులు అయితే తీసుకొని ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే రాజు వాళ్ళకైతే సైగ చేస్తుంది. లోపలికి రండి అని పిలవగానే ఇక రాజు అయితే వైజయంతి దగ్గరికి వెళ్ళి ఏంటి మేడం ₹1,00,00,000 రెడీ చేశారా అని అంటాడు. ఇక అప్పుడు వైజయంతి కోటి ఏంట్రా 50 లక్షలే కదా నువ్వు అడిగింది 50 లక్షలే కానీ ₹1,00,00,000 ఉందన్నారు కదా. ఇక అప్పుడు వైజయంతి ఎక్కువ తక్కువ మాట్లాడావా ఇక్కడే చంపేస్తాను గుర్తుపెట్టుకుంటుంది. ఇచ్చింది తీసుకో లేకపోతే ఇది కూడా ఇవ్వను అని బెదిరిస్తూ ఉండటంతో ఇక రాజు అయితే ఓకే అంటాడు ఇచ్చేదానికి. ఇక వైజయంతి ఇచ్చిన డబ్బులు తీసుకొని అయితే బయటికి వస్తుంటే ఇక డోర్ దగ్గర అయితే ఇక జగదాత్రి కేదార్ ఇద్దరు నిలబడి ఉంటారు. ఇక అది చూసిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరూ షాక్ అయిపోతారు. ఏమైంది ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది వైజయంతి. అత్తయ్య గారు మీరు మీ కన్న కూతురు విషయంలో ఇలా చేస్తారని నేను అస్సలు అనుకోలేదు అనగానే అప్పుడు వైజయంతి ఏంటమ్మే ఏం మాట్లాడుతున్నావు. ఇక రాజు అయితే చేతులు వదిలేసేసరికి తన షర్ట్లో ఉన్న డబ్బులు అయితే కింద పడిపోతాయి. ఇక అది చూసిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే అందరూ షాక్లో ఉండిపోతారు. ఇక పెళ్లి కొడుక్కి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు అని అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా నిలదీస్తూ ఉంటారు. ఇక అప్పుడు జగదాత్రి ఇదేదో నార్మల్గా ఇవ్వటం కాదు మామయ్య గారు, నగలను తాకట్టు పెట్టి మరీ ఇచ్చారు. ఇదంతా ఎందుకో తెలుసా, వాడు ఫేక్ పెళ్లి కొడుకు కాబట్టి, లండన్లో జాబ్ ఉండటం అంతా అబద్ధం కాబట్టి, అసలు వాడు సాఫ్ట్వేరే కాదు. అది వినగానే అందరూ షాక్లో ఉండిపోతారు. ఇక రాజు అయితే అక్కడి నుంచి పరిగెత్తుకొని పారిపోతూ ఉంటాడు. ఇక సుధాకర్ వైజయంతి చెంప పగలగొట్టి నువ్వు కన్న కూతురు విషయంలో ఇంత ఘోరంగా ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. ఇకనైనా నేను ఎటువంటి తప్పు జరగకుండా శ్రీవల్లికి నేను పెళ్లి చేస్తాను. ఈ విషయంలో నువ్వు అస్సలు ఇన్వాల్వ్ అవ్వొద్దు అని వార్నింగ్ ఇస్తాడు. ఇక వైజయంతి ప్లాన్ అంతా బట్టబయలు చేసినందుకు కోపంగా వైజయంతి అయితే జగదాత్రి కేదార్ వైపు చూస్తూ ఉంటుంది. ఇక తెల్లవారుగానే అయితే అందరూ హాల్లోకి వస్తారు. అప్పుడు కౌశికి ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు ఫ్యాక్టరీలో ఒక మీటింగ్ ఉంది. దానికి కేదార్ని యువరాజుని ఇద్దరిని తీసుకువెళ్ళాలి అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇద్దరు తెలివితేటలు నేను పరిశీలించాలి కదా. మీరు రెడీ అవ్వండి బయలుదేరదాం అంటుంది. ఇక జగదాత్రి అయితే కేదార్ని రెడీ చేస్తూ కేదార్ నువ్వు ఈ సూట్లో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు. ఇక అప్పుడు కేదార్ అయితే దాత్రి నేను చేస్తుంది కరెక్టేనా, నేను ఎప్పుడు ఈ ఆస్తుల కోసం అయితే చూడలేదు. పొజిషన్లో ఉండాలన్న ఆశ కూడా నాకు లేదు. కానీ అక్కేమో నన్ను సీఈఓ చేస్తాను అంటుంది. ఇదంతా నేను చేయగలనా అని కేదార్ అంటుంటే ఇక అప్పుడు జగదాత్రి నువ్వు మనసు పెడితే ఖచ్చితంగా ఏదైనా చేయగలవు అని అయితే జగదాత్రి చెప్తూ ఉంటుంది. ఇది నీకు అక్క ఇస్తున్న గౌరవం, నువ్వు వదులుకోవాలన్నా అది నేను వదిలిపోదు కదా. నువ్వు నీకు ఇచ్చిన బాధ్యతల్ని సక్రమంగా పూర్తి చేసి అక్కకి అండగా ఉంటే పైనున్న మీ అమ్మగారు కూడా సంతోషిస్తుంది కదా. ఇక జగదాత్రి అయితే కేదార్కి అలా నచ్చజెప్పి ఆల్ ది బెస్ట్ చెప్పి సాగనంపుతుందనమాట. ఇక నిష్క కూడా యువరాజుకి కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది. ఎంత డబ్బైనా పర్లేదు అక్కడున్న బోర్డు మెంబర్స్ అందరినీ కొనేసేయి అంటుంది. ఆ తర్వాత మీటింగ్కి వెళ్ళు, ఇక అప్పుడు అందరూ నిన్నే సపోర్ట్ చేస్తారు సరేనా అనగానే నేను అదే ప్లాన్లో ఉన్నాను అంటాడు యువరాజు. మేనేజర్తో మాట్లాడాను, మేనేజర్ మనకి అనుకూలంగానే చేస్తాను అన్నారు. ఇక ఫ్యాక్టరీకి వెళ్ళగానే అక్కడైతే మీటింగ్ మొదలవుతుంది. ఇక అక్కడ ఫ్యాక్టరీలో మాట్లాడుకున్న మాటలను బట్టి యువరాజ్ అయితే ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చాలా ఈజీ అక్క అని
చెప్తూ ఉంటాడు. ఇక తన సొల్యూషన్ ఏంటి అంటే 100 రూపీస్కి అమ్మేది 200 రూపీస్కి అమ్ముదాం అని అయితే చెప్తూ ఉంటాడు. మనము లాసుల్లో నుంచి బయటపడతాము, మనకి లాభాలు కూడా వస్తాయి అని చెప్తూ ఉంటాడు. ఇక యువరాజును కాదని చెప్పి కేదార్ అయితే ఒక ప్లాన్ చెప్తూ ఉంటాడు. ఈ కేదార్ చెప్పిన ప్లాన్ నచ్చడంతో ఇక అక్కడ ఉన్న వాళ్ళు బోర్డు మెంబర్స్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక కౌశికి కూడా ఈ ఐడియా చాలా బాగుంది మేనేజర్ గారు, ఈ ఐడియాని కన్ఫర్మ్ చేయండి అని అయితే చెప్తూ ఉంటుంది. ఇప్పుడు చూసావా కేదార్లో ఎన్ని తెలివితేటలు బయటపడుతున్నాయో అంటుంది కౌశికి. ఇక కౌశికి సుధాకర్ కేదార్ తెలివితేటలను చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఈరోజు ఎపిసోడ్ ఇది జరిగింది. రేపటి ఎపిసోడ్ కోసం మన ఛానల్ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.